ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుడు మేమందరం వాక్యం పంచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను. మనము ఇప్పుడు ఆయన ప్రేమను గురించి నేను చెప్పడానికి ఎంతగానో ఇష్టడనై ఉన్నాను. ఆయన ప్రేమ వివరించలేనటువంటిది, ఆయన ప్రేమ వర్ణించలేనటువంటిది. ఆయన యొక్క ప్రేమ గురించి మనం ఎంత చెప్పినా సరే చాలా తక్కువే దానికి. ఎందుకంటే నీ నా కొరకు ఆయన బలి అయినాడు, ఎందుకంటే నీ నా కొరకు మాత్రమే ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి మనం పాపములో ఉన్నటువంటి మనల్ని నీతిమంతులుగా చేయుటకును పరిశుద్ధులుగా చేయుటకును ఆయన పరలోకం నుండి కూడా భూమిపైకి దిగి వచ్చాడు. ఎందుకు? దీనులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు, అతిక్రమాలు చేసే మన కొరకు దేవుడు దివి నుండి భూమికి దిగి వచ్చాడు. ఎందుకంటే కేవలం మనల్ని ప్రేమించడానికి మాత్రమే. ఈ చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని ప్రవేశింపచేయడానికి మాత్రమే. బైబిల్ లేఖనంలో ఒక వచనం ఉంటుంది, తల్లి కడుపున రూపింపబడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని ఒక వచనం ఉంటుంది. కాబట్టి మనం అంటే ఎంత ప్రేమ అంటే దేవుడికి, మన తల్లిలో గర్భములో రూపింపబడక మునుపే ఆయన మనల్ని ఏర్పరచుకుంటాడంట, నిర్మించుకుంటాడంట. నువ్వు ఇంకా పుట్టకముందే, నువ్వు ఇంకా జన్మించకముందే, నువ్వు ఈ లోకాన్ని చూడకముందే, ఈ ప్రపంచాన్ని నువ్వు చూడకముందే, ఈ మనుషులను నువ్వు చూడకముందే, ఈ వాతావరణాన్ని నువ్వు చూడకముందే దేవాది దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడంట. దేవాది దేవుడు నిన్ను నిర్మించుకుంటాడు. నీ మీద ఒక ప్రణాళిక అనేది నీ మీద ఒక ప్రణాళిక అనేది దేవుడు ఒక సెట్ చేస్తాడనమాట. ఒక ప్లాన్ అనేది నీ వైపు, నీ జీవితంలో ఒక ప్లాన్ అనేది సెట్ చేస్తాడు దేవుడు. ఎందుకంటే కేవలం ఆయన మన మీద చూపుతున్నటువంటి ప్రేమ మాత్రమే. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రణాళిక చొప్పున మన పట్ల, మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు అనేది దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మనం చాలామంది చూస్తుంటాము ఈ ప్రపంచంలో, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనకి ఏదైనా, మన దగ్గర ఏదైనా ఉంటేనే మనకి ఎవరైనా మన దగ్గరకు వస్తారు. ఏమీ లేనప్పుడు ఎవ్వరు రారు. కానీ దేవాతి దేవుడు బైబిల్ వచ్చిన ఉంటుంది, మనం ఇంకా పాపలమై ఉండగానేనంట. ఎంత ప్రేమ అండి దేవునికి. మనం ఇంకా పాపలమై ఉన్నాము, ఇంకా అసలు నిర్దోషులం కాదు మనము. అయినా సరే మన కొరకు వచ్చాడంట, అయినా సరే మన కొరకు రక్తాన్ని చిందించాడంట. ఎంత ప్రేమ అండి అసలు. ఒక ప్రాణ స్నేహితుడు ఒక మంచివాని కోసము ప్రాణం ఇవ్వడం ఎవరన్నా చేస్తారు, కానీ చెడ్డవారమైన మన కొరకే, పాపులమైన మన కొరకే దేవాది దేవుడు ఎంత గొప్పవాడండి కదా. ఎంత ప్రేమ ఆయన మనల్ని, ఎంత ప్రేమ మితిలేని, అసలు అవధులు లేని ప్రేమ చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు నాకు కావాలంటున్నాడు కదా. మన బైబిల్ వచనంలో చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మరొకసారి చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆమేన్, హల్లెలూయా. ఎలాగంట? మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే, అసలు దోషులమై ఉండగానే, అతిక్రమాలు చేస్తుండగానే దేవుడు మన కొరకు కల్వరి సిలువలో చనిపోయాడంట. ఎంత ప్రేమ అండి. ఎవరు చేస్తారండి అలాగా? నువ్వు ఒక బలహీనతలో ఉన్నప్పుడు, నువ్వు ఒక పాపంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి వ్యక్తులు నీ బలహీనతని ఎత్తి చూపిస్తారే కానీ, నీ బలహీనతని బట్టి నిన్ను అవహేళన చేస్తారే కానీ, నీ బలహీనతని ఎవ్వరు కూడా బలంగా మార్చడానికి ఎవ్వరు కూడా ముందుకు రారనమాట. కానీ దేవాది దేవుడు ఎంత చక్కటి వచనమండి ఇది, నేను చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. మనం ఇంకా పాపులమే, ఇంకా పాపములు ఉన్నప్పుడే, ఈ యొక్క బురద జీవితంలో ఉన్నప్పుడే దేవుడు నా కొరకు చనిపోయాడు. కానీ ఆ ప్రేమని ఎవ్వరు కూడా గుర్తించట్లేదు అనమాట, ఎవ్వరు గుర్తించట్లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు మనం ఇంకా పాపలమై ఉండగానే ఆయన మరణించాడని ఇక్కడ చదువుకుంటున్నాం. అలాగే కిందికి 9వ వచనం కూడా చదవాల్సిందే కోరుకుంటున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుమంట. ఆయన
మనం ఇంకా పాపలమై ఉన్నప్పుడు ఆయన చనిపోకపోయింటే, మనం ఇంకా దోషులమై ఉన్నప్పుడు ఆయన చనిపోకపోయింటే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళమా? ధర్మశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే ఈ ప్రపంచంలో ఇంతమంది బ్రతికే వాళ్ళు కాదండి. ఎందుకంటే కంటికి కన్ను పంటుకు పన్ను అన్నట్టుగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒకటి కూడా ఎవరు కూడా అనుసరించలేకపోయారు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అనుసరించారనమాట. ఆయన అనుసరించి ఆయన నీతిమంతునిగా ఉండి కేవలం పాపులమైన మన కొరకు. ఎందుకు? బికాస్ మనల్ని నీతిమంతులుగా చేయడానికి, ఆ ఉగ్రత నుండి తప్పించడానికి మాత్రమే మనందరి కోసం ఆయన బలియాగం అయిపోయాడు. ఏం అవసరం అండి ఆయన మన కోసం బలియాగం అవడానికి? నీ స్నేహితుడు నీ కోసం ఏదైనా చేస్తాడా? నీ బంధుమిత్రులు ఏదైనా చేస్తారా? ఎవ్వరు చేయరు. కానీ దేవాది దేవుడు నజరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇంకా పాపలమై ఉండగానే మన కొరకు మరణించి, ఎందుకు మరణించాడు? మనల్ని నీతిమంతులుగా చేయడానికి. హల్లెలూయా. నువ్వు పాపివని ఎంతోమంది అవహేళన చేస్తుంటారు. కానీ దేవాది దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వే నాకు కావాల్సింది అంటాడు. ఇంకొక వచనం ఉంటుంది బైబిల్ లేఖనంలో, దేవాదేవుడు సెలవిస్తాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకే వచ్చా అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు మనకు ఒక అనారోగ్యం వచ్చి ఉంటుంది. సపోజ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చనిపోయినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేస్తాడా? అంటే బ్రతుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడా? బ్రతుకున్న డాక్టర్ దగ్గరికే కదా. కాబట్టి ఆయన దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్తామో ఆయన అసలు హెవెన్లో విందు చేస్తాడంట. అసలు అంత ప్రేమ అంట నువ్వంటే. నువ్వు పాపంలో ఉన్నావా? నువ్వు ఒక వేదనలో ఉన్నావారా? నువ్వు నాకు కావాల్సింది. నీతిమంతుడు 7 మార్లు పడినా సరే తిరిగి లేపుతాడంట దేవుడు. ఆ విధంగా నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, జారిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఇదే నా బ్రతుకు, నేను పాపం చేశానే, నేను ఇక అపరాధం చేశానే, నన్ను ఇంకా దేవుడు పట్టించుకోడేమో, నా ప్రార్థన వినడేమో, ఆయనకు పరిశుద్ధాత్మ నేను పొందుకునేంతగా అర్హుని కానేమో, నేను పాపిని నేను దయచేసి మీరు అనుకోకండి. ఎందుకంటే దేవాతి దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు, మనం ఇంకా పాపలమై ఉండగానేనంట, నీతిమంతులు కాదండి ఇక్కడ ఉండేది. మనం ఇంకా పాపలమై ఉండగానే వచ్చాడు, మరణించాడు. ఆయనక మన కొరకు ఆయనకు రక్తాన్ని క్రయధనంగా చెల్లించేసి వెళ్ళాడండి ఆయన. ఎందుకు? బికాస్ ఆఫ్ లవ్. అంతే. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మాత్రమే ఆయన ఆ యొక్క పనిని అనేది చేయగలిగాడు. కాబట్టి నువ్వు ఏ వేదనలో ఉన్నావు సరే, అసలు నా ప్రార్థన నా తప్పు చేశా, ఇవాళ నీ దూషించా అని చెప్పి నువ్వు అస్సలు ఫీల్ కాకు. కానీ దేవాదేవుడు ఒక మాట అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తే చాలు అంటున్నాడు. ఆయన మన దగ్గర నుంచి ఏది ఆశించాడండి? బంగారు ఆశించాడు, అంతస్తులు ఆశించాడు, ధనాన్ని ఏది ఆశించాడు? విరిగినటువంటి హృదయాన్ని ఆశిస్తాడు. అంత గొప్ప దేవుడు అండి ఆయన. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతే, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి విరిగి నలిగినటువంటి నీ యొక్క హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు. కడు దీనుడుగా ఆయన సన్నిధానంలోకి రా, తండ్రి నువ్వు నాకు కావాలని చెప్పి అడుగు. ఒక్కసారి నిన్ను హత్తుకుంటాడు ఆయన. బాధంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అనేది అన్కండిషనల్, అసలు అవధులు లేనటువంటి ప్రేమ అండి ఆయన. అవధులు లేనటువంటి ప్రేమ చేత నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. కానీ నువ్వే నన్ను క్షమిస్తాడో లేదా అని అసలు నువ్వు కనీసం మందిరానికి కూడా సరిగ్గా వెళ్ళలేకపోతున్నావు. సమాధానం లేదని చెప్పి సరిగ్గా నువ్వు వెళ్ళలేకపోతున్నావు. కానీ దేవాది దేవుడు ఒక్కటే సెలవిస్తున్నాడు, నువ్వు ఎంత పాపివైనా సరే, నువ్వు ఎంత క్రూరుడివైనా సరే, నువ్వు నాకు కావాలా, నువ్వు నాకు కావాలంతే అంటున్నాడు కదా. ఇంకొక వచనం కూడా మనం చదువుకుందాం. రోమేలు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35 నుండి 39 వరకు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రె పిల్లమని మేము ఎంచబడిన వారము. అవును. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా. ఏమంటున్నాడు మరొకసారి చదవండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా. ఎవరండి మనల్ని ప్రేమిస్తుంది? కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. చదువుకుందాం.
మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా పొందుకుంటామంట మనము? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అత్యధికమైనటువంటి విజయాన్ని మనము పొందుకోగలుగుతాం. ఆయన మనల్ని ప్రేమించకపోతే పొందుకోలేం కదా. నువ్వు ఆయన ప్రేమను వద్దనుకుంటున్నా సరే ఆయన 2 చేతుల యొక్క కలువరి సిలువలో పారజాపి నువ్వు నాకు కావాలని చెప్పి ఆయన జస్ట్ వెయిట్ చేస్తున్నాడు అంతే. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావు ఆయన దగ్గరకని కదా. ఆయన ఇంకొకసారి చదువుకుందాం. అయినను మనము ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. చూసారా, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం విజయాన్ని పొందుకోగలుగుతున్నాం. ఏదైనా శోధన వచ్చిందనుకోండి, ఏదైనా బాధ అనుకోండి, దాంట్లో విజయం మనం పొందుకోగలుగుతున్నామంటే ఎందుకు అనుకుంటారు? కేవలం కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క వ్యతిరేకతల గురించి కూడా మనము విజయాన్ని అనేది పొందుకోగలుగుతున్నాం కదా. కింద వచ్చిన చదువుకుందాం. మరణమైనను జీవమైనను ప్రధాన దూతలైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకొకసారి నేను చదువుతానండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. అలా రూఢిగా నమ్మటానికి గల కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నుండి వీళ్ళందరూ కూడా మనకి దూరం చేయాలని చూసినా సరే, నీకు కరువైన వస్త్రహీనత అయినా ఖడ్గమైన మరణమైనా సరే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే దేవుడు. హల్లెలూయా. నీ కొరకు మాత్రమే ఆయన ఇక భూమిలోకి వచ్చాడు. నువ్వు పాపం చేసావని చేసిందంతా నీకోసమే కదా. దేవుడు మన కోసమే కదా దేవుడు చేసింది. ఆయన రక్తాన్ని చిందించి మన కోసమే, ఆయన ప్రాణాన్ని అర్పించింది మన కోసమే. దివి నుండి భూమికి దిగి వచ్చింది మన కోసమే. ఎందుకు? మనల్ని ప్రేమిస్తున్నాడు. అన్కండిషనల్ లవ్. ఎస్. అవధులు లేనటువంటి ప్రేమ, అసలు వివరించలేనటువంటి ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అసలు ఎవరు ప్రేమిస్తారండి? బైబిల్లో ఉంటుంది, నీ కన్న తల్లైనా నిన్ను మరచినేమో కానీ నేను నిన్ను మరవను అంటాడు కదా. మన కన్న తల్లైనా సరే మనల్ని మరుస్తుంది ఒకానొక్కప్పుడు, కానీ దేవాదేవుడు మనల్ని మరవడండి, విడువడు. ఎందుకంటే నీ నా కొరకు మాత్రమే ఆయన వచ్చాడు. నీ నా కొరకు మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మాత్రమే ఆయన భూమిలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. నమ్ముతున్నావు నువ్వు ఈ దినం? చాలామంది నేను అవహేళన చేస్తున్నారేమో, కానీ రా ఆయన పాదాల దగ్గరికి రా, ఆయనను ఆశ్రయించు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. నువ్వు ఎక్కడైతే అవమానపడ్డావో, ఎక్కడైతే దూషింపబడ్డావో, ఎక్కడైతే నువ్వు అందరి చేత మాటలు పడ్డావో దేవుడు అక్కడే నిన్ను లేపుతాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ లవ్ అంతే. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పడిపోతుంటే నవ్వే దేవుడు కాదు. నువ్వు 10 మందిలో మాటలు పడుతుంటే ఆయన నవ్వే దేవుడు కాదు. హ్యాపీగా ఉండే దేవుడు కాదు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు ఆయన మన పక్కన కూర్చొని ఆదరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానంటాడు. అవును, ఆయన ఎవరు కాదు? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు, అవమానించేటప్పుడు, నిందించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన ప్రేమ చేత ఆదరిస్తాడు అంతే. హల్లెలూయా. నువ్వు పడిపోతున్నావే దేవుడు కాదండి ఆయన. అయ్యో పడిపోయినావే అని చెప్పి నీ స్నేహితులు నవ్వచ్చేమో, నీ కుటుంబీకులు నవ్వచ్చేమో, నీ బంధువులు నవ్వచ్చేమో, కానీ దేవుడు నవ్వే దేవుడు కాదు. నువ్వు అట్లా పడిపోతుంటే నిన్ను చేయి పట్టి లేపటానికి వస్తాడంతే. హల్లెలూయా. నువ్వు పడిపోతుంటే ఇంకా పాపములో నుండిపో అనే దేవుడు కాదు మన దేవుడు. పడిపోయినావా, నువ్వే నాకు కావాల్సిందని చెప్పి ఇలా లేపుతాడు. ఇందాక చదువుకుందాం మనం, నీతిమంతులు 7 మార్లు పడినా సరే తిరిగి లేస్తారంట. అటువంటి కృపని దేవుడు చూపిస్తాడు వాళ్ళ మీద. నువ్వు బలహీనతలు ఉన్నప్పుడు నిన్ను ఎంకరేజ్ చేసి, నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడే కానీ నువ్వు అలా ఉన్నావని చెప్పి నేను అవహేళన చేసినటువంటి దేవుడు
కాదు. నువ్వు ఆ తప్పు చేసావని చెప్పి ఇట్లా ఏలెత్తి చూపించే దేవుడు కాదు. నీ తల్లైనా సరే నువ్వు ఇలా చేసావని చెప్పి చెప్తుందేమో, కానీ నీకు కుటుంబీకులు ఎవరైనా సరే మన బలహీనతని ఎప్పుడు కూడా ఇలా ఏలెత్తి చూపించడానికి చూస్తారే. కానీ మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు ఎంత తప్పు చేసినా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ ఉపద్రవంలో ఉన్నా, ఏ ఉగ్రతలో ఉన్నా సరే, ఆయన నిన్ను ఇట్లా ఏలెత్తి చూపించే దేవుడు కాదు. నిన్ను ఎత్తుకుని హత్తుకున్నటువంటి దేవుడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరు ఇలా నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావనే అందరు ఇలా చూపిస్తారు. కానీ నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు అలా చూపించే దేవుడు కాదంతే. హల్లెలూయా. ఒక గొప్ప మారు మనసుని నేను అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకమంతా నిన్ను వెలివేసిన, బంధువులు వెలివేసిన, కుటుంబీకులు, మిత్రులు వెలివేసిన సరే, ఆయన తన యొక్క ప్రేమ చేత నీకోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమను వెల్లడిపరచుటకు దేవుడు అనేక మంది నేర్పరచుకున్నాడు. అందులో నువ్వు వేస్తున్నామన్న. నేనేమి చేత కాని అనుకుంటున్నావేమో, నాకేమి చేత కాదు, నేను ఏమి చెయ్యలేనని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నేను వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నా సన్నిధానానికి వస్తావని. ఏది చేసినామని చెప్పి సరిగ్గా మనం మందిరానికి కూడా వెళ్ళలేకపోతున్నామండి ఈ జనరేషన్లో. మందిరానికి వెళ్ళినా సరే ఆ ఫోన్ తీసుకొని వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, అక్కడ వాక్యం జరుగుతూ ఉంటుంది, ఇలానే వెళ్తారు, నామకార్థంగా వెళ్తారు. దేవుడు అక్కడ ఎంత బాధపడుతుంటాడు. రాకన సన్నిధానానికి వచ్చావు, అప్పుడైనా నన్ను స్తుతించవా? అప్పుడు మళ్ళీ ఫేస్బుక్, ఆ బుక్కేనా, వాట్సాప్ అదేనా? వచ్చావు, రాక వచ్చావు నా మందిరానికి, నన్ను స్తుతించావు. దేవుడు ఎంత బాధపడతాడండి. ఇందుకేనా రక్తాన్ని చిందించింది? ఇందుకేనా నీ కొరకు బలి అయినది? చెప్పండి మీరే. ఇందుకోసం కాదు కదా, నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి, నిన్ను ఒక తలగా నియమించడానికి మాత్రమే ఆయన నీ కొరకు బలి అయ్యాడు. ఆయన నీ మీద ప్రేమ చూపుతున్నాడు. అందుకే కదా నువ్వు ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఇవన్నీ ఇలానే చేసుకుంటూ వెళ్తే దేవుడికి ఎంత దూరం అయిపోతున్నావు. ఒక్కసారి గమనించుకో. ఒక్కసారి గమనించండి మీరు, దేవుని ప్రేమకు ఎంత దూరం అయిపోతున్నారు కదా. కాబట్టి మనం ఏ విధంగా సరే ఆయనను ఎప్పుడు కూడా సంతోషపెట్టేవారుగానే ఉండాలి. కాబట్టి ఇంకొక వచనం చదువుకున్నామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. 1వ అధ్యాయము 5 నుండి 6 అండి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమను నిర్దోషులమై ఉన్నామని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇంత శ్రేష్టమైనటువంటి మాట ఉందో మరొక్కసారి చదువుకుందామండి. ఆ రోజు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము సిద్ధపరచుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. ఎలాగంట? పరిశుద్ధులమై నిర్దోషులమై అంట. ఏ నిష్కలంకం లేకుండా పరిశుద్ధంగా ఉండటానికి ఆయన తన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. నువ్వు దేవుని కోసం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తివి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు తన పనికై, తన పరిచర్యకై, నిన్ను వాడుకోవటానికి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నిన్ను నిలబెట్టడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనల్ని ఎంచుకున్నాడంట. ఇంకొకసారి కింద చదువుకుందాం. నిర్దోషములనై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఎంత ప్రేమండి నువ్వు నేనంటే, జగత్ పునాది వేయబడక మునిపేనంట కదా. ఎంత ప్రేమ అండి నీకోసం. ఇప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, ఆయన ప్రేమ చాలా రోజులు కలిసి ఉంటారు, కానీ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల, ఒక దూరం అవ్వడం వల్ల ఆయన మర్చిపోతాడు నిన్ను కదా. నీ బెస్ట్ ఫ్రెండ్తో ఉన్నటువంటి రిలేషన్షిప్ అయినా సరే కనీసం దేవుడి దగ్గర నువ్వు చూపుతున్నావు.
కనీసం నీ కుటుంబీకులతో ఉన్నటువంటి ఒక గంట సమయాన్ని దేవుడికి నువ్వు అర్పిస్తున్నావా? ఒక హాఫ్ అన్ అవర్ సమయాన్ని దేవుడికి అర్పిస్తున్నావా? అర్పించలేకపోతున్నావు. ఈ లోకంలో ఈ పాపపక్క ఊబిలో పడిపోతున్నావు. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీకోసమే కదా నేను వచ్చింది, నీకోసమే కదా నేను అంతా చేసింది కదా, చేసిందంతా నీకోసమే కదా. నేను నా ప్రాణాన్ని అంతా సమస్తము ఈ లోకాన్ని సృష్టిని సృష్టించింది, జీవరాశుల్ని వీటన్నిటిని సృష్టించింది నువ్వు ఎంజాయ్ చేయడానికా? కాదు కదా. నువ్వు ఆయన కోసం వాడబడటానికి, నువ్వు ఆయన కోసం ఉపయోగపడే విధంగానే ఉండాలి కానీ ఉపయోగపడకోకుండా విధంగా ఉండకూడదు. ఆయన కోసం నువ్వు ఒక విధంగా ఉపయోగపడాల. ఆ విధంగా నువ్వు ఉన్నావు అనుకో, దేవుడికి ఎంతగానో నిష్ఠుడవై నువ్వు జీవించగలవు కదా. ఇక్కడ ఎంత గొప్ప దేవుడు అండి. మనము జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత అంట. ఇలా ప్రేమ చేత మాత్రమే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంట. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట కేవలం ప్రేమ చేతనే, ప్రేమ చేతనే, ప్రేమ చేతనే. ఎవరైనా సరే నిన్ను కొట్టి దగ్గర తీసుకుంటారేమో, నిన్ను తిట్టి దగ్గర తీసుకుంటారేమో, కానీ దేవుడు తన ప్రేమ చేత నిన్ను దగ్గర తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పాపివి అనుకుంటున్నావేమో, నువ్వు పాపివి కాదంతే ఇస్తున్నాము, నువ్వు నీతిమంతుడివి. ఆయన వచ్చిందే నిన్ను నన్ను. మనం ఇంకా పాపులమే ఉండి కానీ ఇందాక మనం చదువుకుందాం. రోమేలు రాసిన పత్రికలో మనం ఇందాక చదువుకుందాం 8వ అధ్యాయంలో 36వ వచనంలో ఉంటుంది, 35 సంథింగ్. మనం ఇంకా పాపులమై ఉండగానేనంట, మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం వచ్చాడు. మన నీతిమంతులుగా చేయడానికి ఆయన మన కోసం వచ్చే యొక్క కలువరి శిలువలో బలియాగమయ్యాడు. నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు ఒకటే ఒక మాట సెలవిస్తున్నాడు. నువ్వు ఏ బలహీనతలో ఉన్నా సరే దయచేసి నా దగ్గరికి రా అంటున్నాడు. అంతే. నువ్వు బలహీనతలో ఉన్నావేమో, దయచేసి ఆయన దగ్గరికి వెళ్ళు. ఒక్కసారి వెళ్ళి ప్రభు నువ్వు నాకు కావాలని చెప్పి ఒక్క మాట నువ్వు అడిగావు అనుకో, దేవుడు నిన్ను తనకు హక్కున చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఇంకోటి లాస్ట్ వచ్చిన మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం దయచేసి ఒకసారి చదవండి. నిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములను నీవు పారవేసితివి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూసారా, నువ్వు పాపివని నిన్ను పదే పదే అందరూ కూడా దాన్ని గుర్తు చేస్తున్నారేమో. నువ్వు చేసినటువంటి పనులను అందరూ కూడా నేను గుచ్చి గుర్తు చేస్తున్నారేమో. కానీ మన కోసం వచ్చినటువంటి దేవాది దేవుడు, కింద చదువుకుందామండి, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతి నుండి విడిపించుతూ అంట. ఆయన ప్రేమ చేత మనల్ని రక్షించాడు. నీ వీపు వెనక తట్టుకు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఆమేన్. హల్లెలూయా. మన పాపాలన్నీ అంట వీపు వయసుకి పారవేశాడంట ఆయన. మనం ఎవరైనా సరే ఇలా వెనక్కి తిరిగి మన వీపుని చూసుకోలేం. కాబట్టి నా దేవుడు కూడా నువ్వు చేసినటువంటి పాపాలను, నువ్వు చేసినటువంటి తప్పులను, నువ్వు చేసినటువంటి అతిక్రమాలను ఇలా వెనక్కి తట్టి చూసే దేవుడు కాదంతే. హల్లెలూయా. ఇలా చూసి నిన్ను తిట్టే దేవుడు కాదు, ఇలా చూసి నిన్ను నిందించే దేవుడు కాదు, ఇలా చూసి నిన్ను శిక్షించే దేవుడు అసలుకే కాదు. నిత్యము ఎన్ని యుగాలైనా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు కానీ నిన్ను ద్వేషించే దేవుడు కాదండి. నిన్ను దూరం చేసే దేవుడు కాదు. నిన్ను దూరం చేయడానికి కాదు ఆయన వచ్చింది. నిన్ను దూరం చేయడానికి కాదు నిన్ను ఏర్పరచుకుంది. నిన్ను దూరం చేయడానికి కాదు ఆయన ఇదంతా నీ కోసం చేసింది. ఆయన దగ్గరికి నువ్వు రావాలని, ఆయన ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకోవాలని. మనం చూస్తున్నామండి, చాలా జరుగుతున్నాయి. ఇక జనరేషన్లో చాలా జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలలో ఆయన ప్రేమను ప్రకటించడానికి ఎవ్వరు కూడా లేరు. ఆయన సువార్తని ప్రకటించడానికి ఎవ్వరు కూడా లేక చాలామంది తక్కువైపోతున్నారు. చాలా బాధేస్తుందండి. ఆయన ప్రేమని ప్రకటించడానికి చాలా తక్కువైపోతున్నారు. ఆయన ప్రేమ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోలేకపోతున్నారు. ఆయన ప్రేమ ఏంటో తెలిసిందనుకోండి, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఎవరైనా సరే ఆయన ప్రేమ అన్నట్టు తెలిసిందనుకోండి, మీకు ఒక క్షణం కూడా మీరు ఇంట్లో ఉండలేరు. ఆయన కోసం పరిగెత్తుదాం, ఆయన కోసం పని చేద్దాం, ఆయన పని చేద్దాం, ఆత్మని రక్షిద్దాం. అంత గొప్ప ప్రేమ అండి. నీ పట్ల ఆయన ఉద్దేశం వచ్చినటువంటి ప్రణాళిక చొప్పున నువ్వు నడవాలి, కానీ నీ ప్రణాళిక చొప్పున నువ్వు నడవకూడదు. ఆయన ఉద్దేశించినటువంటి ప్రణాళిక చొప్పున ఆయనకు చిత్త ప్రకారంగానే నువ్వు నడుచుకోవాలి. నీ ప్రణాళిక చొప్పున కాదు, నీ చిత్త ప్రకారం కాదు.
ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉండాలండి? ఆయన ప్రేమని ఆయన నీతో చెప్తున్నాడు, నువ్వు నాకు కావాలని చెప్పి కదా. మనం ఎక్కడెక్కడైతే సువార్త అందట్లేదు, ప్రేమ అందట్లేదు, ఎంతోమంది చనిపోతున్నారు. ఆయన సువార్త అందక, ఆయన ప్రేమ అందక చనిపోతున్నారు, మరణించేస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక్క ఆత్మ కూడా నాకు నశించడానికి ఇష్టం లేదని యేసయ్య అంటాడు. ఇంతమంది ఆత్మలండి ఎందుకు చనిపోతున్నారు? ఇక కరోనా వైరస్ చేత, రకరకాల వ్యాధుల చేత ఎందుకు చనిపోతున్నారు? ఆయన ప్రేమ ఏంటో తెలీదు. ఆయన ప్రేమ తెలిస్తే నువ్వు ఇట్లా ఉట్టిట్టి మనిషిగా ఉండవు, ఇలా ఖాళీగా ఉండవు. ఆయన ప్రేమని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఆయన ప్రేమని తెలుసుకున్నావు అనుకో, ఆయన యొక్క రాజ్యాన్ని భూలోకంలోనే కట్టాలా, ఆ విధంగా తయారవ్వాలంతే యేసునామమున. ఏ రీతిగా అయితే పరలోకంలో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత ఏ రీతి అయితే కొనియాడబడుతున్నాడో, ఒక మినీ హెవెన్ ఇక్కడ ఏర్పరచబడాలా. నువ్వు ఆ విధంగా నువ్వు మారాలా, ఆ విధంగా మిషనరీ లాగా నువ్వు మారాలంతే. యు విల్ ఇస్ నాట్ ఎ కామన్ మ్యాన్. నువ్వు ఉట్టిటి మనిషివి కాదు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఈ లోకాన్ని, సృష్టిని, గాలిని, నీరుని, ఈ జంతువులని, జంతురాశులన్నింటినీ, వీటన్నిటిని సృష్టించినటువంటి దేవుని కుమారుడివి నువ్వు, దేవుని యొక్క కుమార్తెవి నువ్వు, దేవుని కోసం ఏర్పరచబడ్డ వ్యక్తివి నువ్వు. ఇంకా ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తావు? ఇంకా ఎంతకాలం చేద్దామని చెప్పి ఎందుకు టైం పాస్ చేస్తున్నావు? దేవుడు ఎంత బాధపడుతుంటాడు? ఇందుకోసం కాదు కదా నేను వచ్చింది. మరి ఆయన ఇందుకోసం కాదు కదా, నిన్ను ఆయన పనిలో వాడుకోవాలని, నీ ద్వారా ఇంకా అనేక మందికి స్వార్థ ప్రకటింపబడాలని, ఆయన యొక్క ప్రేమని నువ్వు ప్రకటించావనే కదా మనల్ని ఏర్పరచుకుంది దేవుడు. ఒక్కరికన్నా మనం స్వార్థ చెప్తున్నామండి? ఒక్కరికైనా ఆయన ప్రేమ గురించి చెప్పగలుగుతున్నామా? మనలోనే కక్షలు, మనలోనే భేదాలు, మనలోనే విభేదాలు ఎందుకండి ఇవన్నీ? ఆయన ప్రేమను మనము వెల్లడిపరిచే వారిగా ఉండాలా మనం, అంతే. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? ఎందుకు కల్వరి శిలువలో మరణించాడు? ఎందుకు? కేవలం కూడా మిమ్మల్ని నన్ను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయటానికి, ఆ ఉగ్రత నుండి తప్పించడానికి. ఒకరు గోతిలో పడేటప్పుడు, ఒకడు ఎదిగేటప్పుడు వాడు గోతిలోని ఇంకా అణగద్రొక్కాలని చూస్తాడు కానీ పైకి లేపాలని చూడనండి. కానీ దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు అటువంటి దేవుడు కాదు. నువ్వు పడి ఉంటే ఇట్లా లేపుతాడంతే. హల్లెలూయా. నువ్వు గోతిలో పడుతుంటే, నువ్వు ఎదుగుతుంటే ఇంకా నేను అప్రిషియేట్ చేసి, నేను ఎంకరేజ్ చేసి, నిన్ను ఆదరించి, ఓదార్చి, నిన్ను స్థిరపరచగలిగినటువంటి దేవుడు. కానీ మామూలుగా ఈ జనరేషన్లో ఉన్నటువంటి నువ్వు ఎదుగుతుంటే నేను అణచినటువంటి దేవుడు కాదైనా. అంత ప్రేమ అండి నువ్వంటే, అంత ప్రేమ మీరంటే ఆయనకు కదా. చేసినంతా నీకోసం ఆయన దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ప్రేమను తెలుసుకోండి. ఆయన ప్రేమ ఎటువంటిదో, ఆయన ప్రేమని 10 మందికి, చాలామందికి వీలైతే ప్రకటించేవారేముగా మనమందరం కూడా ఉందాం. ఎంతగానో నేను ప్రేమతో ఆశపడుతున్నాను. కాబట్టి దేవుడు ఇంతవరకు ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసయ్య, నీ యొక్క ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది, నీ కనికరం గొప్పది, నీ యొక్క కృప గొప్పది. ఎనలేన ప్రేమ చేత నేను మమ్మల్ని ఏర్పరచుకున్నావు, మమ్మల్ని నిర్మించుకున్నావు. మేము ఇంకా పాపులమై ఉండగానే తండ్రి నైనా ప్రభువా మా కొరకు మరణించావు. జగత్ పునాది వేయబడక మునుపేనైనా మమ్మల్ని నీలోనైనా ఏర్పరచుకున్నావు. నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నీ ప్రేమని వివరింపలేనిది ప్రభునైనా, నీ ప్రేమ వర్ణింపలేనిది తండ్రి. అవధులు లేనటువంటి ప్రేమ తండ్రి, అన్కండిషనల్ లవ్ ప్రభు అనేది నైనా. అయ్యా, మా తల్లైనా మమ్మల్ని మరుస్తుందేమో కానీ నైనా, ఈ లోకమైనా సరేనైనా మమ్మల్ని వెలివేస్తుందేమో కానీ తండ్రి నైనా, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు నైనా. నువ్వు మమ్మల్ని దూరం చేసే దేవుడు కాదయ్యా తండ్రి నైనా ప్రభు. మేము పడిపోతుంటే ఎత్తుకునే దేవుడు అయి ఉన్నావు నైనా. మేము వేదనలో ఉంటేనైనా మమ్మల్ని ఓదార్చే దేవుడు అయి ఉన్నావు తండ్రి నైనా. అయ్యా,
ఎవరైతే నేను ఆ వాక్యం విన్నారు తండ్రి, నేను ఆ బిడ్డలకు హృదయాలలో తండ్రి నేను యొక్క వాక్యము పదిలమౌటకం యొక్క కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి ప్రభా తండ్రి, వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యల్ని తండ్రి నేను మీరు తొలగించి నైనా నీ ప్రేమ ఎటువంటిదో, నీ కృప ఎటువంటిదో ఆ బిడ్డలకి తెలియజేసి నైనా నీ కొరకు నిలబడే బిడ్డలుగా, నీ కొరకు జీవించి బిడ్డలుగా, నీ నామానికి మహిమను తెచ్చి బిడ్డలుగా తండ్రి ప్రతి బిడ్డని తీర్చిదిద్దామని తండ్రి. ఒకవేళ పడిపోయిన స్థితిలో, జారిపోయిన స్థితిలో ఉన్నారేమో తండ్రి, నేను ఆ బిడ్డల్ని లేపి తండ్రి నేను మీరు బలపరచమని, ఘనపరచమని, స్థిరపరచమని తండ్రి మీకు సమస్త ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు కావాలన్నా సరే ఎనీ టైం అండి, కింద స్క్రోలింగ్ అవుతుంటాయి నెంబర్స్, వాటికి మీరు ఏ టైంలో అయినా సరే ఫోన్ చేయొచ్చు. మీకోసం ఎప్పుడు ఎల్లవేళలు కూడా మేము ప్రార్థిస్తాం. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు ఆ నెంబర్లకి ఫోన్ చేయండి. మేము డెఫినెట్గా మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.